నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ తన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాక ఆ పార్టీలో ఉన్న అసంతృప్తి ఒక్కొక్కటిగా బయటపడుతుంది. తాజాగా అద్దంకి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అయినటువంటి హనిమిరెడ్డి మాయమైనట్టు తెలుస్తోంది. ఇక 2 రోజుల నుంచి ఆయన కోసం వైసీపీ నేతలు అలాగే కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించినా కూడా ఆయన అందుబాటులో లేరు అన్న వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో మొత్తానికి ఏం జరిగింది ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాన్యుడు. నమస్కారం అండి. సో అద్దంకి నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి హనిమిరెడ్డి కనిపించట్లేదు అని వార్తలు వస్తున్నాయి. అయోధ్య రామిరెడ్డి అన్న ఆయన 2 డేస్ నుంచి ఆయనకి ట్రై చేస్తున్నా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటున్నారు. సో ఈయనని తీసుకొచ్చింది వైవి సుబ్బారెడ్డి ఎంపీ సీట్ కోసం ఏవో చెప్తూ ఉన్నారు. సో ఏమైనట్టు అసలు ఏం జరిగిందంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఇడుగులపాయలో 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు 25 మేము పార్లమెంట్ ప్రకటించేసాం, మేము ఏదో చేయేస్తాం, తురిమేస్తాం అని చెప్పి వీళ్ళు అరుచుకొని చెప్పుకున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఆ ఎమ్మెల్యే టికెట్లు వచ్చిన వాళ్ళు ఒక్కరు బయటికి రావటం లేదు. భయం పుట్టుకునింది. ఆ రోజు ఎమ్మెల్యే టికెట్లు అనౌన్స్ చేసేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో కూడా ఏదో ఒక బాధ, ఏదో కోల్పోతున్నాం అనే ఒక ఆవేదన కనిపించింది. ఈ రోజు ఏమంటే ఎమ్మెల్యే టికెట్లు ఎవరైనా కానీ గెలిచే పార్టీలో ఉండాలనుకుంటారు, ఓడిపోయే పార్టీలో ఎవరు ఉండాలనుకోరు. ఇక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత కొంతమంది అవి ఇక్కడికి షఫుల్ చేయడము, కొంతమంది ఓడిపోయే వాళ్ళకి ఆ సీట్లు ఇవ్వడము. వాళ్ళు ఏమంటే ఇంకా డబ్బులు ఎందుకు పెట్టడం, ఇప్పుడు ఎలక్షన్ అంటే అది ఊరికే అయ్యే పని కాదు. క్యాన్వర్సింగ్ చేయాలి, అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, అదేవిధంగా నామినేషన్ చేయాలి, నామినేషన్ వేయడానికి కూడా ఇంతని డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది. రేపు వాళ్ళ చుట్టూ ఉండే క్యాడర్కి ఒక భరోసా ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవి ప్రాసెస్ అంతా కానీ ఏంటంటే వాళ్ళకి ఐడియా లేదు. ఇప్పుడు గెలిచే దగ్గర అయితే రేపు మనం గెలుస్తాము ధైర్యంగా, మళ్ళీ మనకి ఏదో ఒక విధంగా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత మనకి జీతభత్యాల రూపంలోనే ఏదో ఒక విధంగా వస్తాయని చెప్పి ఆలోచన ఉంటుంది. కానీ ఈరోజు ఓడిపోతున్నామంటే ఎవరుంటారు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన క్యాండిడేట్స్ కూడా చాలామంది ఏదో ఎక్కడి నుంచి క్యాండిడేట్లు దొరికి ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి ఈ విధంగా పెట్టేశాడు, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళ రికమెండేషన్ మీద క్యాండిడేట్లను పెట్టేశాడు. ఇక్కడ ఏమైంది, వాళ్ళు కొంతమంది తెలివిగా ఇప్పుడే ముందుగా జారుకుంటున్నారు. మీరు ఇప్పుడు 175 మంది కాన్స్టిట్యున్సీలో ఒకరు పేరు వినిపించింది, వీళ్ళలో రేపు నామినేషన్ వేసే టైంకి ఎంతమంది మారిపోతారో చెప్పలేము. ఎందుకంటే ఒకవేళ 175 మందిలో 100 మంది వెళ్ళిపోయినా కానీ రేపు అభ్యర్థులు దొరక్క వైఎస్ఆర్సీపీ పోటీ నుంచి తప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ విధమైన పరిస్థితికి వచ్చేసారు. ఈరోజు హనిమిరెడ్డి అనే అద్దంకి, ఎందుకంటే అద్దంకిలో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. గొట్టిపాటి రవి గారు, బుజ్జి గారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అక్కడ ఎవరు పేదలు వచ్చినా కానీ సహాయం చేయడం కావచ్చు, ఆయన జోబిలో నుంచి డబ్బులు తీసేయడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు కుటుంబ సభ్యుడిగా అండగా ఉన్నారు గొట్టిపాటి రవి గారు. ఆయన పైన మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. ఈసారి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు తర్వాత అంత మెజారిటీ సాధించగల వ్యక్తుల్లో గొట్టిపాటి రవి గారు కూడా ఉన్నారు. ఆయనకి మంచి సాఫ్ట్ కార్నర్, మంచి మనిషి, బుజ్జి అని అందరూ బుజ్జి అని పిలుస్తూ ఉంటారు. అంత మంచి వ్యక్తి గొట్టిపాటి రవి గారు. ఆయన అంత వ్యక్తిని తట్టుకొని నిలబడ్డం అంటే అంత ఈజీ కాదు. అందుకని వీళ్ళు ముందుగానే పోటీ నుంచి తప్పుకున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ముందెవరో ఒక అతను పెడతా అన్నాడు, ఇప్పుడు ఎవరు హనిమిరెడ్డి, ఈయన తప్పుకుంటారు, రేపు ఎవరిని పెడతాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేసినా కానీ అద్దంకిలో ఓడిపోతాడు. అందుకని చెప్పి ఇంకా నార్మల్ సాధారణ పీపుల్ ఇంకెందుకు పోటీ చేస్తారు, అందుకని ఆమె ముందుగానే తప్పుకుంది. ఇంకా అక్కడ అయోధ్య రామిరెడ్డి కార్యకర్తలు ఏమంటే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అభ్యర్థి లేకపోతే ఎవరైనా కానీ క్యాడర్ ఎలా తలెత్తుకుంటారు, అందుకోసం అనే విధంగా ట్రై చేసిన. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థులు దొరక్క ఎవరు అంటే నార్మల్గా చెప్పేశాడు. కొంత ఏంటంటే రేపు భవిష్యత్తులో నామినేషన్ వేసే టైంకి ఎంతమంది ఉంటారో కూడా చెప్పలేం. మళ్ళీ ఇంకొక కార్నర్ కూడా ఉంది. ఇక్కడ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం సైకో. ఏం చేస్తారంటే లాస్ట్కి రేపు ఇప్పుడు మంగళగిరి లాంటి నియోజకవర్గాలు ఇప్పుడు వరకు 4 ఇన్ఛార్జీలు మార్చారు. రేపు ఏ నియోజకవర్గంలో ఎవరు మారుస్తాడో కూడా తెలియదు. ఎందుకంటే రేపు ఎలక్షన్ ముందు వీడు వద్దులేబ్బా, వీడు ఉన్నాడు, ఇంకొకరిని పెట్టేశాడు అనుకో, వీడు ఇప్పటి నుంచి ఖర్చు పెట్టుకునేదంతా గంగపాలే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా రేపు బీఫామ్ వచ్చే వరకు గ్యారంటీ లేదండి. ఈరోజు అనౌన్స్ చేసామని చెప్పుకుంటుండొచ్చు, ఏదో చూపించుకోవడం కోసం చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఎవరిలో ఆనందం లేదు. రేపు ఎవరినన్నా వీళ్ళని మార్చేసినా ఆశ్చర్యపోవలేదు. ఈ 175 మందిలో 100 మందిని కూడా మార్చేస్తాడేమో. ఎందుకంటే ఆయన ఒక మైండ్ సెట్, ఆయన మైండ్ ఎప్పుడు స్టేబుల్గా ఉండదు, అందుకని మార్చేయచ్చు. అందుకని అభ్యర్థులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. ఎందుకంటే వీళ్ళు జోబీలో నుంచి డబ్బులు తీసి విచ్చలవిడి ఖర్చు పెట్టే రెబ్బీ ఫామ్ వేరే వాడిని పిలిచి నువ్వు తీసుకోబో, నువ్వు పక్కకు పో అని చెప్తే వాళ్ళు నష్టపోతారు. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి ఓడిపోతున్నామనే భయం ఉంది కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు తన అభ్యర్థిత్వాన్ని మార్చుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు సునీత గారు, షర్మిల గారు ఇద్దరు కూడా కడప
పులివెందుల ఈ విధంగా కంటెస్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో రేపు అభ్యర్థుల్ని మార్చుకుని జగన్మోహన్ రెడ్డి తన అభ్యర్థిత్వాన్ని మార్చుకుంటాడేమో పులివెందుల నుంచి. ఎందుకంటే సునీత గారు వచ్చి పోటీ చేశారనుకో జగన్ ఓడిపోతాడు. ఎందుకంటే అక్కడంతా ఉండేది వివేకానంద రెడ్డి గారి క్యాడర్. వివేకానంద రెడ్డిని చంపించింది జగనే తన హస్తం ఉంది అని చెప్పి అక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు సునీత గారు వచ్చి కంటెస్ట్ చేస్తే అక్కడ వివేకానంద రెడ్డి గారి వర్గం మొత్తం ఈవెన్ షర్మిలా గారు వస్తే రాజశేఖర్ రెడ్డి గారి వర్గం, వీళ్ళు 2 వర్గాలు కలిసి సునీతారెడ్డి గారికి సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్గా జగన్ ఓడిపోతాడు కదా. అదేవిధంగా ఎంపీగా షర్మిలా గారు పోటీ చేస్తే కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి అభిమానులు ఇద్దరు కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ అనేది తగ్గిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు గెలిచాడన్నా కానీ రాజశేఖర రెడ్డి ఫేస్ చూసి గెలిచారు. జగన్మోహన్ రెడ్డికి ఏం సొంత క్రెడిబిలిటీ ఏం లేదు కదా. ఇప్పుడు వాళ్ళ ఓట్లో ఇవన్నీ తెలిపిపోతే జగన్మోహన్ రెడ్డికి ఒక 10 మంది 15 మంది మిగులుతారు. మిగతా వాళ్ళంతా కాంగ్రెస్కి కన్వర్ట్ అవ్వచ్చు. అక్కడ వాళ్ళిద్దరు విజయాలు సాధించడానికి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారే భయపడుతూ ఉంటే ఇంకా వీళ్ళ అభ్యర్థుల గురించి చెప్పాల్సిన హనుమిరెడ్డి గారు కావచ్చు, ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో మనకు బయటికి రానటివి ఇంకెన్ని ఉన్నాయి. మనకి ఇది అంటే బయటకు వచ్చింది. ఇంకా అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులు వాళ్ళు ఇంకా డైలమాలో ఉన్నారు. మనం కంటెస్ట్ చేద్దామా వద్దని చెప్పేద్దామా అని. ఎందుకంటే ముందు సమన్వయకర్తలని కొంతమందిని వేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే కొంతమంది ఇప్పుడు తిరుపతికి తీసుకుంటే ఆదిమూలం గారిని వేశారు. ఆయన ఏం చేశాడు, నేను పోటీ చేయను అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో వెళ్ళి జాయిన్ అయిపోయాడు. అంటే తిరుపతి అనే ఒక ఎంపీ సీటు కావచ్చు, అదేవిధంగా కర్నూలు ఎంపీ సీటు కావచ్చు. ఇవి 2 నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే కర్నూలు గుమ్మనూరు జయరామ్ గారిని ఎంపీ కంటెస్ట్ ఆయన చేయనని చెప్పేశాడు. ఆదిమూలం గారికి తిరుపతి ఇచ్చాడు, ఆయన చేయనని చెప్పేశాడు. ఇక్కడ ఈ 2 ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కంచుకోటలు 2004 నుంచి, అంటే మరీ ఎక్కువ వెళ్ళినా కానీ జనాలకు అర్థం కాదు. 2004 నుంచి ఇప్పుడు 2024 వరకు కదా. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గత 2 దశాబ్దాలుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఇవే అధికారంలో ఉన్నాయి. అంటే అలాంటి సీట్లు కంచుకోటలు లాంటి సీట్లలో కూడా మేము పోటీ చేయము మేము అని చెప్తూ ఉన్నారంటే అక్కడ అభ్యర్థులు అర్థం చేసుకోండి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే అలాంటి సీట్లలోనే వాళ్ళు ఓడిపోబోతున్నారు. అలాంటివే వాళ్ళు ఓడిపోబోతున్నారంటే ఇంకా వాళ్ళ పార్టీ ఎంత చిత్తుగా ఓడిపోబోతుందో తెలుసు. ఎవరైనా ఓడిపోయే దాంట్లో ఉండరు, మునిగిపోయే నావలో ఉండాలని ఎవ్వరు కోరుకోరు. అందుకని ముందుగానే కొంతమంది తప్పుకుంటున్నారు. కొంతమంది ఇంకేదో భరించలేక సరేలే చేస్తాం, ఇంకెట్టో బలిపశువే కదా అయ్యేది, ఇంకెక్కడికి పోతాం, ఇక్కడే పోయి ఉన్నాం అనే మోడ్లో కొంతమంది ఉన్నారు. కొంతమంది రేపు నోటిఫికేషన్ వచ్చేసింది, రేపు ఎలక్షన్ నామినేషన్స్ వేసేటప్పటికి బీఫామ్లు వచ్చేప్పటికి అప్పటికి ఎంతమంది జంప్ అవుతారో ఎంతమంది తప్పుకుంటారో తెలియదు. మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.